పాదం. సమాధి పాదములో మనం ఇంతవరకు 20 సూత్రాన్ని వివరించుకుంటూ ఉన్నాం. ఈ సూత్రములో శ్రద్ధ, స్మృతి, సమాధిని వివరించుకున్నాం. ఈ యొక్క స్థితి ఉపాయ ప్రత్యయం అన్నమాట. ఉపాయ ప్రత్యయ సమాధి అంటారు. దీని ద్వారా సమాధి పొందిన వారు ఉత్తమ యోగులని పరిగణింపబడతారు. ఇందులో చివరిగా ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ అంటే ఏమిటి? బుద్ధి అని అర్థం. ప్రకర్షేణ జ్ఞ అవబోధనే తెలుసుకొనుట, బాగుగా తెలుసుకొనుట అన్నదాన్ని ప్రజ్ఞ అంటారన్నమాట. దానికి పర్యాయ పదం బుద్ధి. ఏమిటి బాగుగా తెలుసుకోవడం? శుభాశుభములను విచారించినటువంటి ఏదైతే ఉందో దాని పేరే బుద్ధి. ఇది శుభము, ఇది అశుభము. అయితే ఈ యోగములో ప్రజ్ఞ ఎంతవరకు మనం సంపాదించాలి అన్నది విశేషమన్నమాట. ఎవరైనా ఏ ఒక్క శాస్త్రాన్ని అయితే చూస్తూ ఉన్నారో ఆ శాస్త్రం యొక్క అంతిమ పరాకాష్ఠను పొందుటే ప్రజ్ఞ. ఇంకా ఆ శాస్త్రంలో అంతకన్నా సంపాదించవలసిన విషయం లేదన్నమాట. ఆ విధముగానే ఈ యొక్క అపరోక్షానుభవం వరకు చేసేది విచారణ యొక్క ప్రజ్ఞ. అది ఎంతవరకు ప్రజ్ఞ అంటే అపరోక్షానుభవం. పరోక్షము, అపరోక్షము. అపరోక్షం అంటే ఏమిటి? ప్రత్యక్షం అని అర్థమన్నమాట. ఏ సాధన అయితే మనం యోగాన్ని చేస్తూ ఉన్నామో ఆ సాధన మనకు ప్రత్యక్షము కావడము, అంతవరకు చేసినటువంటి క్రియ ప్రజ్ఞ అన్నమాట. దీనినే కొంతమంది ఎరుక, తెలివి, ప్రజ్ఞ అని అనేక విధముగా చెప్తూ ఉంటారు. కానీ అర్థము ఒక్కటే. విచారణ సాధనాల ద్వారా నిర్బీజ సమాధిని యథార్థముగా తెలుసుకుంటే ఋతంభర ప్రజ్ఞ. కాబట్టి అటువంటి ఋతంభర ప్రజ్ఞని ఇది ముందు సూత్రాల్లో వివరించిపోతారన్నమాట. అటువంటి ప్రజ్ఞను ప్రజ్ఞ అంటారన్నమాట. ఈ విధముగా ఇంకా ప్రజ్ఞ ఏ విధంగా? సంప్రజ్ఞాత సమాధి యొక్క పరిపక్వావస్థ యందు విశేష ప్రజ్ఞ ఉదయిస్తుంది. ఎప్పుడైతే సంప్రజ్ఞాత సమాధిని మనం శీలిస్తూ ఉన్నామో ఆ శీలనలో ఎప్పుడైతే ధ్యేయాకారము విలీనమైపోయిందో అటువంటి సమయంలో ఏదైతే ఉదయిస్తుందో దానిని ప్రజ్ఞ. ఇంకా ప్రజ్ఞ అంటే ఈ వివేకము ద్వారా ప్రకృతి వేరు, పురుషుడు వేరు అన్నటువంటి విజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి స్థితి ఏదుందో అది ప్రజ్ఞ. అయితే దీనివలన ఏమవుతుందో మనకి పరవైరాగ్య ప్రాప్తి కలుగుతుంది. త్రిగుణముల యందు సంపూర్తిగా మనకి విరాగము వస్తుందన్నమాట. అంటే ఆశ లేకుండా వస్తుంది. ఈ విధముగా పరవైరాగ్యం వలన అసంప్రజ్ఞాత సమాధి వస్తుంది. దానినే నిర్బీజ సమాధి అథవా నిర్వికల్పక సమాధి అథవా జీవన్ముక్తి అంటారు. ఈ ప్రజ్ఞా విశేషాన్ని అన్నమాట. ఈ విధంగా ఈ ప్రజ్ఞ కలగాలంటే అష్టాంగ యోగాభ్యాసాన్ని చక్కగా ఆచరించాలి. ఆగమేన అనుమానేన ధ్యానాభ్యాస యోగేన చ త్రిధా ప్రకల్పయన్ ప్రజ్ఞాం లభతే యోగముత్తమం. త్రిధా కల్పయన్ అంటే 3 విధాలుగా మనకు కలుగుతుంది. ఆగమేన, ఆగమ శాస్త్రం అంటే వేదము, వేదము ద్వారా, అనుమానేన అనుమాన ప్రమాణము ద్వారా, ధ్యానాభ్యాస యోగేన చ ధ్యానమనే అభ్యాసము ద్వారా, యోగము ద్వారా మనకి ఈ ప్రజ్ఞ కలుగుతుంది. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాస వల్లనే ఉత్తమ స్థితి కలుగుతుంది. శ్రవణం చేయాలి ప్రతి వారు కూడా, మననం చేయాలి. మననం చేసిన తర్వాత నిధిధ్యాసని ఆచరించాలి. ఈ విధంగా ఆచరణాత్మకం ఉండాలి. ఆ యొక్క శ్రద్ధ, వీర్య, స్మృతి, సమాధి, ప్రజ్ఞ ఇదే ఉపాయ ప్రత్యయ సమాధి. అయితే మరి ఈ యొక్క పరవైరాగ్యమునకు అసంప్రజ్ఞాత సమాధిని తెలియచేసి ఆ వైరాగ్యమునందలి తరతమల భావముల చేత సమాధి యొక్క శీఘ్ర తారతమ్యం కూడా మనం తెలుసుకోవాలి. ఎట్లా అంటే తీవ్ర సంవేగానామాసన్నః అని మనకి ఈ తరతమ భేదాలని 21వ సూత్రం వినిపిస్తుందన్నమాట. తీవ్ర సంవేగం, తీవ్ర సంవేగం అంటే మిక్కిలి వేగం అన్నమాట. మిక్కిలి బాగుగా తీవ్రముగా వారికి వైరాగ్యం, తీవ్ర వైరాగ్యం. ఆసన్నః, ఆసన్నః సమాధి వాని ఫలము దగ్గరగా ఉంటున్నదన్నమాట. ఆ విధముగా వివేకం, అభ్యాసము, వైరాగ్యము ఈ విశేష ప్రయత్నం వల్ల సమాధి స్థితి ఏమవుతుంది? శీఘ్రాతి శీఘ్రంగా మనకి
కలుగుతుందన్నమాట. కాబట్టి ఆ వైరాగ్య భేదము చేత యోగులు కూడా తీవ్ర వైరాగ్యము, మంద వైరాగ్యము, మధ్యమ వైరాగ్యము అని ఈ విధముగా మనకి సమాధి స్థితి వైరాగ్య భేదాన్ని బట్టి సమాధి స్థితి కలుగుతుందన్నమాట. ఎంతకాలం సాధన యోగాభ్యాసాలు చేయాలని కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటుంటారు జిజ్ఞాసుకులు. సాధన ఎంతకాలం చేయాలి అని సమాధానం చెప్తూ ఉన్నారు. ఈ విషయంలో సమయము నిర్ణయము పరిమితి లేదన్నమాట. సాధనకి ఇంతకాలం అనేది ఎట్లా అంటే అంతఃకరణ శుద్ధి ఎంతవరకైతే కలుగలేదో అంతవరకు సాధన చేస్తూనే ఉంటుండాలన్నమాట. ఎప్పుడే అంతఃకరణ శుద్ధి అనేది మన యొక్క ప్రయత్న విశేషాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఆ విధముగా నకాల నియమో వామదేవవతో అని సాంఖ్య శాస్త్ర ప్రణీతులైనటువంటి కపిల మహర్షి 4వ అధ్యాయం 20 సూత్రంలో చెప్పినారు. నకాల నియమో వామదేవవతో, కాల నియమం అనేది లేదు అని చెప్తున్నారు. ఎట్లా? వామదేవవతో, వామదేవుడు అన్నమాట. వామదేవుడు పుట్టాడు. పుట్టిన వెంటనే తీవ్ర వివేక వైరాగ్యతల చేత అల్పకాలంలోనే ఆత్మజ్ఞానాన్ని పొందిపోయారు. కాబట్టి కొంతమంది వామదేవుడు ఆ యొక్క గర్భస్థానంలోనే గర్భంలో ఉన్నప్పుడే ఆత్మసాక్షాత్కారం పొందినారని చెప్తారన్నమాట. ఈ విధముగా సనకసనందనాదులు ఉన్నారు. మరి సనకసనందనాదులు ఎంత తీవ్రమైన వైరాగ్యం కలవారు చూడండి. వారు ఒకానొక సమయంలో బ్రహ్మలోకం వెళ్ళారు. బ్రహ్మదేవుడి దగ్గర ఏదైనా జ్ఞానం తెలుసుకుందామని. ఎప్పుడైతే బ్రహ్మలోకం వెళ్ళారో బ్రహ్మదేవుడు ఆ యొక్క బ్రహ్మలోకంలో సరస్వతీదేవి సమేతులై కూర్చున్నారన్నమాట. కూర్చున్నప్పుడు సరస్వతి పాదసేవ చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు నిద్రపోతూ ఉన్న సమయంలో సనకసనందనాదులు వెళ్ళారు. చూసి చచ్చే ఈయనకి వైరాగ్యం లేదు, ఇది భోగ ప్రపంచమే కానీ యోగ ప్రపంచం కానుంటుందని అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. ఆ తర్వాత విష్ణులోకం వెళ్ళారు. విష్ణులోకంలో ఇంకా ఎక్కువైనటువంటి విశేషాలు అలంకారాలన్నీ చూసి ఆ యొక్క లక్ష్మీదేవి కూడా ఆ విష్ణుమూర్తి యొక్క పాదాల ఒత్తుడు చూసి ఇది కూడా యోగము కాదు భోగమే అని అక్కడిని దిగిపోయి వచ్చేశారు. ఈలోగా ఇది గమనించారు ఎవరు? పరమేశ్వరుడు. ఇక మనకి కూడా ఈ అపకీర్తి వస్తుందని చెప్పి అతడి కైలాసం దిగి వచ్చి ఎదురుగన్న దక్షిణామూర్తి రూపంలో ఆ యొక్క ఆకారాన్ని ధరించి యోగ సమాధిలో ఉన్నారన్నమాట. అప్పుడు వారు చూశారు, ఇతడు మనకు తగిన వారు అనుకున్నారు. అటువంటి సమయంలోనే వారు ఆ దక్షిణామూర్తి రూపంలో బోధించినటువంటిదే దక్షిణామూర్తి స్తోత్రం అన్నమాట. ఆ విధంగా కావలసింది ఇక్కడ ఏమిటంటే అటువంటి వైరాగ్యం అన్నమాట సనకసనందనాదులు. ఆ విధంగానే శుకుడు ఉన్నాడు. వీరందరూ ఎవరు? తీవ్ర వైరాగ్యానికి సంబంధించిన వారన్నమాట. శుకుడు చిన్నప్పుడే అన్నమాట మహావైరాగ్య నిష్ణాత కలిగి ఆ యొక్క బ్రహ్మ సాక్షాత్కారం పొందినటువంటి వాడు. అంత వైరాగ్యం. శుకుడు తపస్సు చేస్తూ ఉంటుంటే తపో విఘ్నం కలిగించడానికి దేవేంద్రుడు రంభగారిని పంపిస్తారన్నమాట. వెంటనే రంభ ఆ యొక్క శుకుని యొక్క సాన్నిధ్యానికి వెళ్ళి చాలా కాలం వరకు వేచి ఉండి ఆ సుఖ ఈ నిత్య మంచి యవనాన్ని ఎందుకయ్యా పాడు చేసుకుంటున్నావు? విషయ సుఖాన్ని అనుభవించిన ఒక జన్మే అంటుందన్నమాట. ఎన్నన్నా శుకుడు వినిపించుకోలేదన్నమాట. ఆఖరికి శుకుడికి ఒక వరం అడిగింది, నీ వంటి పుత్రుడు నాకు ప్రసాదించాలని వరం అడిగింది. అప్పుడు అతడు అన్నాడు, నేనే నీ పుత్రుడిని అనుకో అమ్మా, నువ్వే నా మాతృమూర్తి అనేసినాడు. చూసినారా ఎటువంటి వైరాగ్యం! కాబట్టి అటువంటి తీవ్ర వైరాగ్యం ఎవరికైతే ఉన్నదో వారు శీఘ్రముగా ఆత్మజ్ఞానాన్ని పొందగలరు. ఆ విధంగానే కొంత మధ్య వైరాగ్యం అన్నమాట. ఎలాగిది? ఈ విధముగా కొంతమంది యాజ్ఞవల్కులు ఉన్నారు మృదు వైరాగ్యంలో, జనకాదులు ఉన్నారు గృహస్థాశ్రమంలో. ఈ విధంగా వారు పొందారు. ఇంకా మంద వైరాగ్యం, మధ్య వైరాగ్యం ఉన్నటువంటి వారు పొందుతారు, కానీ కొంచెం విలంబం అవుతుంది. ఎలా అంటే ఇక్కడి నుంచి మనం కాశీ వెళ్ళాలనుకునేటప్పుడు తీవ్ర వైరాగ్యానికి ఉదాహరణ ఏమిటి? ఫ్లైట్లో పోతారు కొంతమంది. పోయే వాళ్ళు ఎంత సమయంలో పోతారు? 2 గంటల్లో పోతారు. ఆ విధముగానే తీవ్ర వైరాగ్యం కలవారు శీఘ్రంగా పోతారన్నమాట. ఆ విధంగానే ట్రైన్లో పోతారు కొంతమంది, వీరు మందం. ఆ విధంగానే ఇంకా కారులో పోతారు కొంతమంది, మధ్యం. ఈ విధంగా వైరాగ్య భేదము చేత సాధన యొక్క దశ కూడా సంప్రాప్తమైనటువంటిది మనకు ఉంటుందన్నమాట. ధర్మవ్యాధుడు
కౌశికుడు వీళ్ళందరూ ఉన్నారు. వీరికి వైరాగ్యం ఉంది లేదని కాదు, వైరాగ్యం ఉంటూ గృహస్థాశ్రమంలో ఉండి ఆ విధమైనటువంటి సత్సంగ నిరతులై సదాచార పరులై సద్ధర్మాచరణలై మెల్లమెల్లగాను పొందినారన్నమాట. తీవ్ర సంవేగానాం ఆసన్నహాం అన్నటువంటిది చెప్తూ ఉన్నారు. సమాధి సిద్ధికి ప్రయత్న విశేషమే కానీ కాలనేయం ఎప్పుడు కూడా లేదు అన్నమాట. ఎలా అంటే పరీక్షిత్ మహారాజు గారు ఉన్నారు. వారు 7 దినాల్లో ఆ జ్ఞానాన్ని పొందినారు. ఎప్పుడైతే పాము ద్వారా ఇతనికి మరణం ప్రాప్తిస్తుందనేటువంటి విని తర్వాత ఎన్ని దినాల్లో పొందారు? 7 రోజుల్లో. ఇతను 7 రోజుల్లో పొందాడు. సరే, ఒకానొక సమయంలో ఖట్వాంగ మహారాజు గారు ఎప్పుడూ కూడా దేవలోకం వెళ్ళి వస్తూ ఉంటారు. ఒకానొక సమయంలో దేవలోకంలో రాక్షసుల చేత బాధలు ఉంటుంటే అప్పుడు దేవేంద్రుడు ఈ మానవ లోకానికి పుష్పవిమానం తీసుకొచ్చి ఖట్వాంగ మహారాజుని తీసుకుపోతాడన్నమాట. ఇతడు వాళ్ళందరినీ కూడా చక్కగా వధించి శత్రునాశనం చేస్తూ ఉంటుంటాడు. ఇది అభ్యాసం అన్నమాట. ఒకానొక సమయంలో ఈ శత్రునాశనం చేసిన తరువాత వారందరూ సంతోషించారు. ఎవరు? దేవేంద్రుడు సంతోషించి ఒక వరం కోరుకోవయ్యా ఖట్వాంగ అన్నారు. ఆయన అన్నాడు, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నాకేమీ అక్కర్లే, అయితే నా కాలపరిమితి ఎంత ఉందో చెప్పంటారు. ఎవరు? ఖట్వాంగ మహారాజు. వెంటనే ఈయన అన్నారు, నీ కాలపరిమితి 2 గడియలే ఉంది, అక్కడితో ఈ శరీరం సాలిస్తామని చెప్పినారు. వెంటనే చూశారండి, ఇప్పుడు కాలపరిమితిని బట్టి మోక్షం కావాలంటే విషయం చూసుకోండి. వెంటనే 2 గడియల్లో భూలోకానికి వచ్చేసి ఒక్క క్షణంలో వచ్చేసి 2 గడియలు అంటే ఎంత సమయం? ఒక గడి అంటే 24 నిమిషాలు, 2 గడియలు అంటే 48 నిమిషాలు అన్నమాట. 48 నిమిషాల్లో చక్కగా వివేకము కలిగి ఈ యొక్క విషయ సుఖములందు ఆశ మాని యోగాన్ని శీలించి ఎవరైతే జీవితమంతా కష్టపడి ఏ పరమాత్మ కైవల్యాన్ని పొందుతున్నారో అటువంటి స్థితిని ఈ ఖట్వాంగ మహారాజు ఏం చేసినారో తెలిసిన 2 గడియల్లో పొందేశారన్నమాట. చూడండి, కాబట్టి కాల నియమం అంటూ దీనికి ఏమీ లేదు, మన ప్రయత్న విశేషమే కారణం. కాబట్టి అటువంటి ప్రయత్న విశేషానికి కావలసినటువంటి సామగ్రి